ఇంటర్లో హెచ్ఈసీ గ్రూప్తో లాభమా నష్టమా? ఇంటర్మీడియట్లో హెచ్ఈసీ హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ గ్రూప్ ఎంచుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు, సామాజిక శాస్త్రాలు, సోషల్ సైన్సెస్ మరియు న్యాయరంగ లా వైపు కూడా వెళ్ళాలనుకునే వారికి ఇది ఒక గొప్ప పునాదిగా ఉపయోగపడుతుంది. ఈ గ్రూప్ ఎంచుకోవడం వల్ల ప్రధాన లాభాలేంటి అంటే, ఎంపీసీ లేదా బైపీసీ వంటి గ్రూపులతో పోలిస్తే హెచ్ఈసీలో గణితం లేదా సైన్స్ ప్రయోగాలు ఉండవు. దీనివల్ల విద్యార్థులకు ఇతర నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి లేదా మొదటి నుంచే సివిల్స్ వంటి పరీక్షలకు సిద్ధం కావడానికి తగినంత సమయం దొరుకుతుంది. సమాజం ఎలా పనిచేస్తుంది, ఆర్థిక స్థితిగతులు ఎలా ఉంటాయి, గతం నుండి మనం ఏం నేర్చుకోవాలి అనే విషయాలను చదవడం వల్ల విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన మరియు విశ్లేషణాత్మక సామర్థ్యం పెరుగుతుంది. అలాగే ఫౌండేషన్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కు ఉపయోగపడుతుంది. ఈ గ్రూప్స్ చదివే విద్యార్థులకు సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 వంటి పోటీ పరీక్షలకు ఉండే జనరల్ స్టడీస్ సిలబస్ చాలా వరకు ఇంటర్లోనే పూర్తవుతుంది. చరిత్ర, ఆర్థిక వ్యవస్థ మరియు రాజ్యాంగం వంటి అంశాలపై పట్టు సాధించడం వల్ల ఇతర గ్రూపుల విద్యార్థుల కంటే వీరికి ఎక్కువ అవగాహన ఉంటుంది. ఇంటర్ హెచ్ఈసీ తర్వాత క్లాట్ లేదా లాసెట్ రాసి 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి, బిఏఎల్ఎల్బి చేయవచ్చు. బీబీఏ లేదా ఎంబీఏ వంటి కోర్సులు చేసి కార్పొరేట్ రంగంలోకి వెళ్ళొచ్చు. మాస్ కమ్యూనికేషన్ మరియు జర్నలిజం కోర్సులు చేసి మీడియా రంగంలో రాణించవచ్చు. డిగ్రీ మరియు బీఈడి పూర్తి చేసి టీచర్ లేదా లెక్చరర్ కావచ్చు. పర్యాటక మరియు ఆతిథ్య రంగాల్లో మంచి ఉద్యోగాలు పొందవచ్చు. మీకు గణితం, సైన్స్ కంటే సమాజం, చరిత్ర, రాజకీయాల మీద ఆసక్తి ఉండి భవిష్యత్తులో ఐఏఎస్ కావాలని లేదా ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో చేరాలని లక్ష్యంగా ఉంటే హెచ్ఈసీ ఒక ఉత్తమమైన ఎంపిక అవుతుంది.